హల్లెలూయా. మా ముందుకు వచ్చేసేయండి అయినా ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ పునరుద్ధరణ దినాన మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి జరగబోతున్న ప్రత్యేకమైన ఆరాధనలో మీరు ఉండండి. మీ సన్నిధిని అనుభవించే కృప, ఆ శక్తిని ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వస్తున్న నీ దాసుని మీ ప్రాణుల ప్రభా, ప్రాణుల క్షేమాన్ని మీరు తీసుకురండి. దేవాన్న తండ్రి నా ప్రభా, అంతేకాకుండా ఇంకొక మీ స్థలానికి రావాల్సిన ప్రతి బిడ్డను కూడా ప్రభా నాయన మీరు పేరు పేరున మీరు నడిపించి ఈ స్థలంలో మీ కార్యాలు ప్రభు జరిగింపచేసి మీ నామాలకు నా ప్రభా మీరు ఘనత మీద తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగులాగా ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నీకు స్తుతించు
సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా ప్రతి వసంతము ప్రకృతి కలలందీవు వివరించునే ప్రతి వసంతము ప్రకృతి కలలందీవు
ప్రేరణ ఈ స్థలానికి మనం వచ్చింది ఆయన నామాన్ని గణపరచడానికి. ఎందుకంటే ఈ స్థలంలో మనము దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళు కూర్చుంటే ప్రయోజనం ఉంది. కాబట్టి ఆయన నామాన్ని స్థుతించడానికి చప్పట్లు తడుతూ సంతోషంతో దేవుని నామాన్ని మహిమపడతాం. పండు పండు నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక Yeah.
హల్లెలూయా. విశ్వ పడతారు. ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నాకు సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభు సమకూర్చి దీవించులే. ముందుకు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమలు నింపే రెస్టోరేషన్ రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ రెస్టోరేషన్.
Praise the Lord. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కీర్తన భాగంలో నుండి 7వ కీర్తన పద్ధతిగా మనం చదువుకుందాం. మన మధ్యన ఉన్న సహోదరి పదం వచ్చి కీర్తన భాగాన్ని చదువుతారు. 7వ కీర్తన మొదటి నుంచి చివరిదాకా ఉత్తర పద్ధతిగా మనం అందరూ చదువుకుందాం. బైబిల్లో ఉన్నవారు చదవచ్చిన వారు గట్టిగా వాక్యాన్ని చదవాలి. దావీదు కీర్తనలు 7వ అధ్యాయం 1 నుంచి 17 వరకు ఉత్తర పద్ధతిలో చదువుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించి వాడెవడను లేకపోగా యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత పాపము జరిగిన సమాధానము నేను కీడు చేసిన శత్రువు నన్ను తరువు పట్టుకొని నిమ్ము. నా ప్రాణంలో నేలకు అనద్రోక నిమ్ము. నా అత్యాస్పదంలో మంటిపాలు చేయనిమ్ము. నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించింది కదా. కోపము తెచ్చుకొని జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారి పైగా పరమందు ఆశీనుడు కమ్ము. జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం చేసు. హృదయములను అంతర్యంద్రియములను పరిశీలించి నీతి గల దేవా, చెడుతనం మానుకు నీతి గల వారిని స్థిరపరచు. యథార్థ హృదయమును రక్షించు దేవుడైన న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మగని ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని స్థిరపరుచున్నాడు. వాని కొరకు మరణ సాధనలను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబుడులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చుకున్నాడు. యోచించిన బలాత్కారంలో వాని నెత్తి మీదనే ఉన్నాడు. అందరూ కలిసి చదువుకున్నాం. యెహోవా న్యాయము విధించాడు. నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. యచటనైన
హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తి ఒకసారి. రెండు చేతులు ఉన్నవారు ఎత్తండి, రెండు చేతులు లేని వాళ్ళు ఎత్తండి. దేవుడి హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం మంచిది. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన కూడికగా ఏర్పాట్లు చేయడం జరిగేది. మరి మా యొక్క తల్లి తండ్రి వారు ప్రభు యొక్క పిలుపుని తీసుకొని ఆయన సన్నిధికి చేరారు. మరి మా యొక్క తల్లి గారు 2003 సంవత్సరము ఫిబ్రవరి 10వ తారీఖున దేవుని యొక్క పిలుపుని తీసుకున్నాను. మా తండ్రి గారు 2010 జనవరి 31వ తారీఖున దేవుని పిలుపుని లోబడి దేవుని సన్నిధికి చేరారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇద్దరితో కలిసి ఒక రోజుగా పెడుతూ వచ్చాము. అయితే ఈ సంవత్సరం ఇద్దరిది తప్పిపోయింది. కానీ ఈ కూడిక పెట్టాలని మా చెల్లె మా నలుగురు వారు కూడా మాట్లాడి మరి కూడికలు పెడదాము అని నిర్ణయించారు. మరి నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైంది ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైంది ఆరాధన. ఎందుకంటే మనం ఎన్నైనా మనం పాటలు పాడవచ్చు, ఎంతసేపైనా వాక్యం చెప్పచ్చు. ఆరాధనలో ఉన్న ప్రత్యేకత ఎంతో ఉంటుంది. ఆ సంతోషం అనేది మనము చెప్పలేనిది అనమాట. ఆ సంతోషం అనేది అంత గొప్ప సంతోషం అనుకుంటాం. అయితే మరి ఎవరిని పిలవాలనుకున్నప్పుడు ఆలోచన చేసి మా మిత్రులు, మా సహోదరుడు రెవరెండ్ లేవి ప్రభుదాస్ గారు మదనపల్లి, మరి దాదాపు నాకు 85వ సంవత్సరం నుంచి మాకు పరిచయం. మరి అంతేకాకుండా ఇంకొక విషయం ఏమంటే మదనపల్లిలో అప్పట్లో 89వ సంవత్సరం అనుకుంటాను, మొట్టమొదటిగా రత్నమయ్య గారు మరి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. వారి తర్వాత మన రెవరెండ్ లేవి ప్రభుదాస్ గారు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు మదనపల్లిలో. అప్పుడు మొదట ట్రైనింగ్ వ్యక్తుల్లో మీరు. అయితే చాలా చోట్ల మేము కలుసుకుంటూ ఉంటాము. ఆరాధనలో అందరినీ కూడా నడిపించడానికి దేవుడు చాలా ఆ కృపని అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆరాధనలో మనం అందరూ కూడా పాల్పొందుకుంటున్నాం. మరి ఈ మాట చెప్పిన వెంటనే, అడిగిన వెంటనే రెండో మాట కూడా నాకు చెప్పలేదు. మీరు అడుగుతున్నారా అని ఏం మాట్లాడకుండా సరే వస్తున్నాను అన్న పాస్టర్ గారు. నిజంగా నాకు సంతోషం అయ్యేది. నా ఒక్క మాట ఫోన్ కాల్కి మరి విధేయత చూపించి ఆ ప్రేమను చూపించి మా దగ్గరకు వచ్చిన దైవ సేవకులకి లేవి ప్రభుదాస్ గారికి అందరూ చప్పట్లు కొడతాం ఒకసారి. వారు బృందంతో వచ్చారు. ఈ యొక్క సమయాన్ని ఆరాధన, వాక్యం అంతా కూడా అయ్యగారికి అప్పగిస్తున్నాను. మరి అందరూ కూడా ఈ విషయంలో ముందుకు కూడా మనం సాగాలి. అంతకుముందు ఒక చిన్న సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత మరి అయ్యగారికి సమయం అప్పగిస్తాము. రేషిప వచ్చి సాక్ష్యము చెప్తారు. దేవుని నమస్కారాలు. మీ అందరికీ నా వందనములు. నేను పనిచేస్తున్న ప్లేస్లో నాకైతే చాలా టార్చర్గా అనిపించింది అనమాట. 3 years అయితే నేను చాలా అనుభవిస్తూ వచ్చాను. ఇక నా వల్ల కాదు అనే సమయంలో నేను దేవుని సహాయం కోరాను. యేసప్పా నీ చిత్తం అయితే నాకు మంచి ఉద్యోగం దయచేయండి అని చెప్పి. అప్పుడు దేవుడు అయితే తన కృప చొప్పున నాకు మంచి ఉద్యోగం దయచేశాడు. అందులో అక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడానికి దేవుడు నాకు బలం ఇచ్చినందుకు స్తోత్రములు. అందుకు దేవుడు ఇట్లా మంచి ఉద్యోగం ఇవ్వడానికి నేను పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను అనమాట. దేవుడు అయితే నాతో సూటిగా మాట్లాడాడు.
దేవుడు కృప చొప్పున నాకు మంచి ఉద్యోగం దొరికింది. అంతేకాకుండా ఎన్నో ఆటుపోట్ల నుంచి నన్ను ఎదుర్కోవడానికి సాయం దయచేసి దేవుడు నన్ను ఇంతగా నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుని స్తోత్రంలో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆలస్యం లేకుండా మనం అనుకున్న సమయంలో మనం ముగించుకోవాలి. కాబట్టి ఆరాధనకు ఎక్కువ సమయం అయినా తీసుకుంటారు. అందరూ కూడా ఆరాధన చేద్దాం. పాస్టర్ గారికి అవకాశం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా న్యాయమే, చేతులు అరిగిపోతాయి అన్నట్లుగా ఉన్నాయి. కరిగిపోవలేండి, గట్టిగా కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా అయ్యగారు గట్టిగా కొడతారు. హల్లెలూయా. ఒకసారి మా ప్రియులు దైవజనులకు నా వందనాలు. మా టీం తరఫున దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా. ఎంతమంది చేతుల్లో సెల్లులు ఉన్నాయండి? చేతులు ఎంతండి దయచేసి? సెల్లు, ఇలాంటి సెల్ అండి, మొబైల్స్ ఉండే వాళ్ళంతా ఒకసారి దాన్ని మానిటర్లో పెట్టేసుకోండి ప్లీజ్. రెండవది, బైబిల్ ఎవరెవరు తేలేదంటే ఒకసారి చేయొద్దండి. బైబిల్ తేని వాళ్ళమ్మా. సెల్లు అయినా మర్చిపోతారా? బైబిల్ అయినా మర్చిపోతాం కానీ సెల్లు మర్చిపోం. అది టికి 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 అంటానే ఉండాలి. ఆ 2 ఇళ్ళు అండి లైవ్ ప్రోగ్రామ్. హల్లెలూయా. నేను సమయం వ్యర్థం చేయకుండా దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుందామా? మన చేతులు పైకెత్తుదామా? మీ తలల మీద బట్టలు జాగ్రత్తగా వేసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ లార్డ్. వండర్ఫుల్ గాడ్. చేతులు పైకెత్తి గట్టిగా గొప్పగా థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు పొందనరుడైన దేవుడా, ఇదిగో నేను ఆరాధించే నా ఆరాధన తెలుకున్నాడయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోసన్నా. యేసయ్యానికి వందనాలు. యేసు క్రీస్తు ప్రభు వారిని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. ద్వితీయోపదేశకాండ వాక్యం చెప్తుంది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధించని. ఆరాధిద్దామా? గట్టిగా ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత
ప్రభువే నా పరిహారి నా జీవిత ప్రభువే నా పరిహారి ఆమేన్ तेरे हमारी प्रिया प्रभु में हमारी प्रभु में हमारी అందరూ కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ మన హృదయాలు తెచ్చుకుందామండి, మన మనసులు తెచ్చుకుందామండి, మన తలంపుతో అన్ని మర్చిపోదాం. దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర, దేవుని యొక్క అద్భుతమైన సన్నిధిని మనం అనుభవించేటట్టుగా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా ఈ శక్తి చేత నింపండి. ఇప్పుడే నన్ను నీ ఆనందము చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి, నీ యొక్క శక్తి చేత నింపండి. మాత్రమే నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవుడా నేను నిన్ను ఆరాధిస్తాను. నా హృదయపూర్వకంగా
శరీర కార్యాలు ప్రభా నాలో ఉంటే చేసే ప్రభా నీకు ఇష్టం లేదు నాలో ఏది ఉండకూడదు ప్రభా ప్రియమైన ప్రభా ఆ ప్రియమైన దేవా అందరూ దేవునికి మహిమ చెల్లిస్తూ హృదయపూర్వకంగా ఈ పాట పాడుకున్న హృదయాంతరంగంలోకి పాడుకుంటా పరిశుద్ధాత్మ శక్తిని కలిగి దేవా నన్ను బలపరచు నన్ను బలపరచు నన్ను బలపరచు నన్ను బలపరచు నన్ను అభిషేకించు నీ ఆత్మ చేత నింపు ఆత్మ వరాలు ఆత్మ వరాలు ఆత్మ వరాలు నాకు ఒకసారి ఆ శిలువ వైపు చూస్తామా? నీకోసమని యేసయ్య ఆ శిలువలో వేలాడుతూ నిన్నే చూస్తున్నాడుగా, నిన్నే పరిశీలిస్తున్నాడుగా. నా కుమార్తె నన్ను ఆరాధిస్తుందా? నా కుమారుడు నన్ను ఆరాధిస్తాడా? నా కుమారుడు నన్ను కనపరుస్తాడా? నా కుమార్తె నన్ను మహిమపరుస్తుందా? యేసు ప్రభుల వారు తీక్షణంగా నీ వైపు చూస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తిని ఎంతో ఏ స్థితిలోనో ఏ స్థాయిలోనో నేను ఉండాల్సింది ప్రభా. వాస్తవంగా నేను పడిపోయాను, నిజానికి ఆత్మీయతలో నేను పడిపోయాను ప్రభా. నన్ను లేవనెత్తు, మొదటి ఉజ్జీవము తెచ్చి
నా సంఘం కోసం నేను ప్రయాసపడే వ్యక్తిగా నన్ను అభిషేకించు. సంఘం కోసం మీరు ఏ రీతిగా ప్రాణం పెట్టారో, సంఘం కోసం ఏ రీతిగా రక్తాన్ని కాల్చారో, సంఘం కోసం ఏ రీతిగా ప్రభా ఆఖరి బొట్టు వరకు ప్రభువా నా కొరకు కాల్చావో, అలాగే నా బలాన్ని నీ కొరకు, నా డబ్బును నీ కొరకు, నా శక్తిని నీ కొరకు, నా ఆస్తిని కొరకు ఖర్చు పెడతాను ప్రభా. ఈ రోజున నా సంఘాన్ని బలపరచుకోవడానికి నాకు శక్తిని దయచే, మంచి తలంపులు దయచేయి ప్రభా. నన్ను అభిషేకించు ప్రభా అని మనల్ని మనం పరిశీలించుకుందామా? మహాపరిశుద్ధుడు మీరు కార్యం చేయండి, వారి మీ బిడ్డల హృదయాలను స్పందించండి. క్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చుంటామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరిబడి హ్యాపీ? అందరూ సంతోషమేనా? అందరూ సంతోషమేనా? అక్కలు, చెల్లెమ్మలు, బ్రదర్స్, సహోదరులు, నాయనులు, అమ్మలు అందరికీ సంతోషమేనా? హల్లెలూయా. మనకందరికి తెలిసిన పాట, మనకందరికీ వస్తున్న పాట రాజా నీ భవనంలో అనే పాట పాడి ఆరాధిస్తాము. నాకు టైం లేదు, చాలా సమయాన్ని అయ్యగారు దైవజనులు చాలా తక్కువ ఇచ్చారు. నాదంతా కూడా అయ్యగారు ఇచ్చింది నాకు ఉపోద్ఘాతం ఒక పాట సరిపోతుంది అండి. ఒక పాటకి అక్క చెప్పాలి, ఒక పాటకి ఒక ఉపోద్ఘాతానికి సరిపోద్ది. అయినా ప్రైజ్లా తక్కువలో ఎక్కువ ఆశీర్వాదం, తక్కువలో ఎక్కువ ఆశీర్వాదం. ప్రైజ్లో హల్లెలూయా. తక్కువలో ఎక్కువ ఆశీర్వాదాన్ని మనము పొందుతున్నాం. ప్రైజ్లో హల్లెలూయా. ఈరోజు మీకు అందరికీ దీవెనకరంగా ఉందండి? వాస్తవంగా ఉందంటారా? నిజంగా హల్లెలూయా, హల్లెలూయా. Ah
హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు చాలా మంచివాడు. మన వాళ్ళకి చేతులు కందిపోతాయి అన్నట్లుగా ఉన్నారు మన వాళ్ళు. హల్లెలూయా. మన వాళ్ళు చేతులు అక్కలకు అంటే బ్యూటీ పార్లర్కి పోయి యాడికి పోయి దాన్ని కొంచెం ఆపితే బ్యూటీ పార్లర్కి పోయి అర్ధ గంట అయినా కూర్చొని వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. అయితే దేవుని దగ్గర మాత్రము ఏదో కోల్పోయినట్లుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా మనం చాలా విచారంగా కూర్చున్నాం. ఆమె అవునా? లోపల ఏదో అక్కడ చెప్పాలి ఏదో పోగొట్టుకున్నాక
హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఒక ముక్కు పడకపోతే అక్కడ ముక్కు పడదు. అక్కడ పోతే అక్కడ ఊరికే ఉంటుందంట అండి. ఏం చేస్తారు? కూర్చుంటే వచ్చి, కడిగిందే కడిగి, కుర్చిందే కుర్చి, యాడ కూర్చుంటుంది, యాడ కూర్చుంటుంది, ఎవరితో మాట్లాడుతుంది, యాడ తిరుగుతుంది చేస్తా. ఓకే, అవునా? దొరికేంత అది దొరికే. హల్లెలూయా. మనం కూడా ఎక్కడో పోగొట్టుకున్నాం మన ఆత్మీయ జీవితాన్ని వెతుకుదాం ఇక్కడ. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ప్రేమ కోల్పోయాం, ఎక్కడో క్షమాపణ కోల్పోయాం, ఎక్కడో ఐక్యత కోల్పోయాం, సంఘం పట్ల భారాన్ని ఎక్కడో కోల్పోయాం. అవునా, అవునా, అవునా బ్రదర్, అవునా సహోదరుడా? వాటిని మరలా కూడా వెతుకుదాం. క్రైస్తవుడు హల్లెలూయా. ఇంకొక చిన్న పాట పాడేస్తాం. యేసు ప్రేమించదను యేసు రాజా అనే పాట పాడి ఒక చిన్న కోరస్ పాడేస్తాను. తర్వాత సమయం రెండే కొంచెం నాకు చెప్పేసి ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Jesus,
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒకే ఒక మాట, చిన్న మాట. సామెతలకు రాసిన గ్రంథాన్ని చూద్దామండి. ఒక మాట ఇందాక అయ్యగారు చెప్పారు, నాది ఆలోచన వేరు, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ వేరు కదండి. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలకు రాసిన గ్రంథాన్ని ఒకసారి చూద్దామా అండి. పదవ అధ్యాయము 7వ వచనం అండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతులు ఈవేళ అండి, నీతి మంతులు ప్రభు పిలుపును అండి వెళ్ళిపోయారు. ఎంత 10 సంవత్సరాలు అండి, దాదాపు 10 సంవత్సరాల పూర్వం అయ్యగారు మనతో ఉండేవాడు. హల్లెలూయా. ఎంతో మందితో సహవాసం చేసేవాడు. అయితే ఒక చక్కటి దైవజనుణ్ణి ఆయన మనకి ఇచ్చాడు. చెప్పండి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మంచి కాపరిని మనకు మా కొడుకు డాక్టర్ ఎవరు డాకార్ ఆయన, ఇంకొక ఆయన మా కొడుకు ఇంజనీర్ ఎవరు ఒకరన్నా తయారు చేశామా ఒక సేవకుడిని పుడతా అన్నట్లు. వాడు ఏడికి వాళ్ళ అమెరికాకు పోయి వాడు పుడతాన్ని అమెరికాకు పూడ్చి, ఇదే కదా పప్పునూరు పూడ్చి బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టేస్తే చాలు. వాడు ఇంకా కాళ్ళు నడసలే కదా, ఇంకా అక్కలు చూడాలి నన్ను అండి, ఇంకా మనకి నడవలే, మాటలు రాలే, ఏమి లే. అక్కకు ఏమి గొంతుమ్మ కోరికలు. హల్లెలూయా. హల్లెలూయా. బిత్తులు పోయి పెట్టిన కంటే వేళ పోయి దీపం పెట్టిందంట. అట్లా మనకెంతో ఆశ. మన బిడ్డ ఇంజనీర్ అయిపోయి ఎంటెక్ అయిపోయి బాగా డబ్బు సంపాదిస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. కష్టాలు తీర్చేవాడు నా యేసు ప్రభు. హల్లెలూయా. నీ వ్యాధులు తీర్చేవాడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆయన వదిలేసి నేను పట్టుకున్నాం మనం. ఎవరిని వాళ్ళకి అరాగంగా మనం పెంచేస్తాం బిడ్డల్ని. అబ్బా వాడిని ఒక మాట అన్నాం అండి, వాడు కొంచెం పెద్ద అయితే అమ్మని కొడతాడు, ఇంకొంచెం పెద్ద అయితే తండ్రిని కొడతాడు, ఇంకొంచెం రౌడీ అయిపోతాడు. మన అక్క అయితే ఇంకా తక్కువేం కాదు. అక్క కూడా ఏం తక్కువేం కాదు. అక్క కూడా ఎగేసుకొని పోతా ఉంటుంది. తల్లి మాట ఎందు, తండ్రి మాట ఎందు. ఆయన మన డ్రెస్ నచ్చిందే వేసుకోవాలి, ఈటికి వేసుకోవాలి. లోపలికి దీనికి రంగులు కొట్టాలా, దీనికి ఆడిపోవాలా. ఆడికి ఇప్పుడు ఎక్కువ ఇట్టినవి మందిరాల కంటే ఎక్కువ ఇట్టినవి. దేవుని మందిరాల కంటే అక్కడికంతా వెళ్ళే వాళ్ళు ఎవరంటే మన భక్తులు. ఎవరండి? ఎవరు? అక్కలు. అక్క మన భక్తులే. హల్లెలూయా.
వీళ్ళే ఎక్కువ శాతం డబ్బంతా కూడా దేవుడికి సేవ చేయకుండా బీచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నారు. అక్క యాంటీ బ్యాగ్ వేసుకుంటే అది పోతా ఉంటుంది. ఏంది దానిపైన ఏమంటారు మీరు? నువ్వు కప్పుకోండి దాన్ని. ఓని ఆ ఓని కింద ఏమంటుంది? పోతా ఉంటుంది ఈడ్చుకొని చెత్తంతా. దాన్ని పట్టుకుంటే దానికి ఇంకొక అక్క అసిస్టెంట్. ఆయన ఒక పక్క సెల్ ఫోన్లు 2, భర్తకు ఒకటి ఫోను, ఫ్రెండ్స్కి ఇంకొక ఫోన్ నంబర్లు 2, పక్కన ఒక పప్పి. ఏంది? కుక్క, చల్ల కుక్క ఎగేసుకొని పోతా ఉంటుంది అక్క. యాడికి? సరిసికి. యాడికి పోతాం? సరిసికి కానీ ఆయన సరిసికి పోయేదానికి ఇంత మేకప్ అవసరమా అండి? అంత అవసరమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిని మనము నీతిమంతులుగా ఉంటే నీతి అనేది మన జీవితాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ రైచియస్నెస్. వాక్యం అంటుంది మత్తయి రాసిన సువార్త 6:33 మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అక్కడ నల్లగా ఉంటుంది, చల్లగా పూస్తూ ఉంటుంది. లక్స్ ఫోను, లక్స్ సోపు. ఏం సోపు? లిరిల్ సోపు. ఇంకేంటి? మైసూర్ శాండల్ వేసి రుత్తి 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 అది పోదుగా చర్మం దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అవునా? వేసి రుత్తి 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 ఇంకా బాగా చూడాలని ఆ యొక్క పాపం ఏంటో దేవుడు వాక్యం అంటుంది, మీ జడలను జాగ్రత్తగా చూసుకోండి అంటే జడలను కట్ చేయొచ్చు. మన వాళ్ళు యవనస్తులు ఇంకా చూస్తే అంత చింపేసి ముందు చినిగిపోయిన గుడ్లు వేసుకొని పోతే మరి మనకి చాలా భేదాలు రానివారు. ఇప్పుడు ఏమైపోయినాడంటే వాడు కాలు దిగితే ఒకటి చినిగిపోయింది గుడ్లు, వాడు ఇంకా కొంచెం చింపేస్తాం. దిగి ఏంటిరా అనుకున్నా, దిగి ఉండే ప్యాంటు తిప్పేస్తాను, ఇంకా చింపేస్తాను. స్టెయిన్ అంటే దేవునిలో మనం ఆత్మీయతలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతానుతో లోకంలో ఉన్న సంబంధం కంటే దేవునితో మనకి ఎంత సంబంధం ఉందంటే, రోజు మన ఇంట్లో ప్రార్థన ఉందా? ప్లీజ్ ఏమనుకోవాలి, యథార్థంగా చెప్పండి. మన ఇంట్లో ప్రార్థన ఉండిపోవాలి. టీవీ సీరియల్ మీద ఉన్నంత భ్రమ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది. అయ్యగారు మీ ఇంటికి హౌస్ విజిటింగ్ అదే టైంకి వచ్చినాను, ఇప్పుడే వచ్చా, వేరే దిన రాకూడదేనే, ఇప్పుడే సీరియల్. వాడేమైపోయాను, అదేమైపోయాను, ఒకటే లోపల టెన్షన్. రాని బెదరా, అయ్యో బెదరు నిండి బాగున్నే, బెదర్ ఇంకా రాలా. బెదర్ ఇంకా ఆయన బెదరుకు ఆయనకు వేరేటి ఉంటాయి, బెదరు వేరేటి ఉంటాయి. బెదర్ ఆయన వేరే స్థలాలు ఉంటాయి ఆయనకు, అవన్నీ చూసుకొని రావద్దా? ఆఫీస్ ముగించుకొని. ఈ అమ్మ టీవీలో ఉంది పాపం, పాస్టర్ గారు పోయారు, నేనే అనుకోండి ప్రసాద్ అయ్య గారు వద్దులే నేను పోయాను అనుకో. ఎట్లాంటప్పుడు చెప్పాను బెదరు దీన్నే ప్రార్థన చేసిపోతే నేను బయట. ఏం అంత అవసరమా? లేదు, ప్రార్థన చేసుకోతే బాగుంటుంది. ప్రార్థన కూడా నేనేం చేయలేదు. బాబా దీవించు, బాబా దీవించు ప్రార్థన చేయలేదు. అంతేనా? దేవుడు అంటాడు ఎట్లా దీవించేది? నువ్వేమో ప్రార్థన చేస్తాను, వాక్యం సీరియల్లో ఉంది, నేను ఎట్లా దీవించేది అంటాను. 66 యెషయా రాసిన మొదటి వచనం, 66 మొదటి వచనం. త్వరగా బైబిల్లో ఉన్న వాళ్ళు. హల్లెలూయా. 66:1 60. నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవన్నీ యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వానినే ప్రిస్తాడు. హల్లెలూయా. వణికే హృదయం కావాలక. అమ్మా బ్రదర్, వనకాలి ప్రభు దగ్గర. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే వస్తే మనం భయపడతాం, ఒక ఎంపీ వస్తే భయపడతాం, ఒక ఎస్ఐ వస్తే భయపడతాం, చేతులు పెట్టుకుంటాం. హ్యూమన్ బీయింగ్కి భయపడతాం, మనం ఒక మనుషునికి భయపడతాం. దేవునికి భయపడుతున్నాం. దేవుని మందిరంలో 10 సార్లు వస్తాం, 10 సార్లు లోపలికి బయటికి, బయటికి లోపలికి, బయటికి లోపలికి తిరుగుతాం సెల్ ఎత్తుకొని.
దేవుని మందిరంలో ఒకసారి వస్తే అది ఎంత పెద్ద పని అయినా పక్కన పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఎంత పెద్ద ఇంపార్టెంట్ అయినా స్విచ్ ఆఫ్ చేసేయాలి. మాది చిన్న ఇంత పెద్దది కాదు, చాలా చిన్నది. అలాగే నేను రాసి పెట్టింటాను ఇప్పుడు స్విచ్ ఆఫ్ మొబైల్స్ ఖచ్చితంగా స్టిక్కర్ వేసి అతికించుంటాను. అలాగే ఎందుకో తెలుసా, దేవుని వాక్యం అది వెలకట్లేదు. దేవుడు నీతో మాట్లాడే సమయం ఇది. ఈ సమయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా, ఎంత దేవుడిగా, ఎంత యథార్థంగా ఉండడానికి ప్రయత్నిస్తే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 51వ కీర్తన 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవా నేను నా జీవిత పరిస్థితి చదవండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా హల్లెలూయా. ఒకటి దేవుని దగ్గర మనం దీనుడై ఉండాలి. రెండవది విరిగిన మనసే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ మీరు విత్తనాలు చల్లుతారండి, ఇక్కడ విత్తనాలు చల్లుతారండి, ఇక్కడ చెట్టు నాటుతారండి. మీరు అక్కడ నాటుతారా చెట్లు? అమ్మా పొలం పని చేసావు, అమ్మా తలలు పైకి ఎత్తండి, అమ్మా కిందకు పెట్టుకో, బాగా కిందకు పెట్టుకున్నారనుకో చిన్నగా వస్తుంది. ఏంటి చిన్నగా వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా అది రాకుండా జాగ్రత్త పడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనదిగా మనం ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, నేను దేవునిలో ఎప్పుడూ కూడా ఉండే వ్యక్తిని కావాలి, దేవుని శక్తిని కలిగిన వ్యక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవడు దీనుడై ఉంటాడో వానిని ఆయన దృష్టి ఉంచుతాడు. రెండవది, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 20వ వచనాన్ని చూద్దామండి. 20వ వచనాన్ని చూద్దాం. అయ్యగారు టైం అయింది. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేత ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి praise the Lord. Hallelujah. Everything is possible through the Lord Jesus Christ. చప్పట్లు కొట్టండి గట్టిగా. praise the Lord. Hallelujah, hallelujah. ఎంత అల్ప విశ్వాసం ఉంది. ఏముంది? అల్ప విశ్వాసం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. మత్తయి రాసిన సువార్త 31వ. మరి యొక్క ఉపమానము చెప్పాడు. పరలోకపు రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసము ఎంత అండి? ఆవగింజం. అక్క ఎంత? అమ్మ బాగా చూసాయి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత? ఆవగింజ. ఆవగింజ ఎక్కడ పడతాము? అక్కలు బాగా తెలుసు ఎక్కడ పడతాము. కూరలు ఏడండి? కూరలు తిరగబాతులు కదండి. ప్రసాదయ్య గారు వచ్చారు ఇంటికి. అక్క అన్నం చేస్తా ఉందనుకోండి. అక్క అండి ప్రసాదయ్య గారు ఇంటికి వచ్చారు. ఆకలేస్తాను విరివిన పెట్టావు. ఆడ వెంటనే సరిగా మీటింగ్ జరగలా, సరిగా లేదు, ఆకలిస్తాంది అంటే, అయ్యో ఆగు ఆగు పొలగారు రుద్దినా ఏం పెట్టాలి? ఏం పెట్టాలక్క? చిరగమాత పెడతా. ఒక నిమిషం అరే అట్లే పెట్టేయండి. వద్దు ఆగు. ఎప్పుడైతే నూనె పోసింది అక్క, తిని పెట్టింది, 2 ఆవాలు వేసింది, పట్ట అని. అంత పెద్ద కూరకు ఇంత చిన్న ఆవగింజ ఎప్పుడైతే చిక్కిందో తనలో ఉంటున్న అద్భుతమైన రుచిని ఆ కూరలోనికి ప్రసాదించింది. హల్లెలూయా. ఆవగింజ చిన్నది. ఆవగింజ మనకుంటే చాలండి. ఈ బిల్డింగ్ కాదు, పెద్ద బిల్డింగ్ దేవుడు ఇస్తాడు మనకి. చప్పట్లు కొట్టండి గట్టిగా.
విశ్వాసంతో మనము విశ్వాసంతో దేవుని కార్యాన్ని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. త్వరగా అయ్యా 12:30 అయిపోయింది స్వామి, నీ ఏం చెప్పమంటావు చెప్పు, ముగించేయమంటావా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతకు వారికి ఫలము దయచేయబడని మనము నమ్మాలి. క్రైస్తవులు హల్లెలూయా. మనము నమ్మి మన సంఘాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. గొర్రెలు కంటాయా లేకపోతే కాపరి కంటాడు? ఎంతమందికి పిల్లలు ఉన్నారండి? పిల్లలు ఎంతమందికి భర్తలు ఉన్నారు? భర్తలు ఎంతమందికి ఉన్నారక్క? ఎత్తండి. ఎందుకు సిగ్గుపడతారే? ఇప్పుడేది సిగ్గుపడేది? అప్పుడు ఉండాలి సిగ్గు. ఎప్పుడు? పెళ్లి చేసుకోక ముందు. అప్పుడు అన్నట్లున్నారు. ఇప్పుడు ఏది భర్తలు? పిల్లలేరి? పిల్లలు టీవీకి పెట్టేసి పైగాని సినిమాకి పంపించేసి మీరు మాత్రం ఎట్లా దీవించేది ఆయన? ఎట్లా అండి? చెప్పండి, మీరే చెప్పండి. అయ్యగారు సినిమాకి కాదు, చిన్నగా యేసే రక్షించును అని బండి మీద రాసి ఉంటాడు. దాని మీద కుట్కుట్ మాట మీద బారి కాడు ఉంటుంది. అది యేసు రక్షించేది ఏడుంటుంది? ఏడుంటుంది అక్క? బారు కాడు ఉంటుంది. యేసు ఈడ కూడా రక్షిస్తారా అని అనుకుంటారు తాగుబోతులంతా. ఒక బాటిల్ తెచ్చుకొని అన్ని ఇంట్లో పెట్టుకొని, మీరు అట్లా చేయలే, మా పట్టణంలో చేస్తారు కాబట్టి నేను చెప్తున్నా, మా విశ్వాసం చేస్తారు అలాగిన. మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయి తెచ్చి పెట్టుకుంటే బయటికి లోపలికి. ఎందుకంటే అమ్మగారు ఇంకా రాలేక, అమ్మగారు ఎప్పుడప్పుడు మందిరాన్ని నుంచి వస్తుందో అప్పుడు సెకండ్ తెచ్చినాడుగా. అవి మా గబా నూరి పెట్టద్దు, దానికి నంచుకోవద్దా? దానికోసము బయటికి కాలు గాలిని పిల్లి లాగా తిరుగుతూ ఉంటాడు. ఏమి ఇప్పుడు లేటా? ఇప్పుడు పెద్ద మీటింగ్ అని, స్పెషల్ మీటింగ్. ఆయన ఎదురు మదనపల్లి నుండి వచ్చిందా? ఏమే అర్థంలో లేచి రాకూడదా? దేవుడు ఇంకోసారి ఏంటో ప్రార్థన, దేవుడు ఇంకోసారి ఇంటాడులే అనేసి వాళ్ళందరినీ మీరు తీసుకురాకపోతే ఎట్లండి? దేవుడి వాక్యం ఉంటుంది 52:8, కీర్తన 52:8. త్వరగా కీర్తన 52:8. నేనైతే ఎట్లున్నారు మీరు? పచ్చని చెట్ట, లేకపోతే ఎండిపోయిన చెట్ట, లేకపోతే వాడిపోయిన చెట్ట, పడిపోయిన చెట్ట, తూలిపోయిన చెట్ట, ఫలించలేని చెట్ట? ఏం చెట్టు మీరు? దేవుని మందిరంలో ఏడ? చదువుతాం. 128వ కీర్తన మొదటి వచనం. 128వ కీర్తన మొదటి వచనం. 128వ కీర్తన మొదటి వచనం. చదువు నాయన, చదువురా స్వామి, నీకు చదువు రాదన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు దానిలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావో నీవు ధన్యుడవో, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. ఏరి పిల్లలందరినీ పంపించేసినాం. వారిని డాక్టర్ను చేస్తాం, ఇంజనీర్ను చేస్తాం. దేవుని సేవకు చేయను, సండే స్కూల్కి పంపించు. వాడిని పిలుచుకొని రావాలంటే ఇంకా ఖర్చు అవుతుంది ఆటోకని వాడిని ఇంట్లో పెట్టేసి వస్తాం. వాడు టీవీలు పనికిరాని సెల్లులు చూస్తాడు. అవునా అండి? తల్లిదండ్రులుగా బాధ్యత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని, మన పిల్లలను పాడు చేస్తే మన పిల్లలను సాతాను పాడు చేస్తాడు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా అండి. యోహాను రాసిన సువార్త 10:10. త్వరగా అక్క. ఆయక్క ఎవరో చదివే అక్క. దొంగతనాన్ని, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడో మరి దేనికి కూడా దొంగ వచ్చేసాడండి. మన ఇంట్లోకి వచ్చేసాడు, మన తలంపుల్లోకి వచ్చేసాడు, మన కుటుంబాల్లోకి వచ్చేసాడు. వాడు దొంగ, వాడు దోసుకుంటాడు. నీ ఆరోగ్యాన్ని దోసుకున్నాడు అండి, నీ డబ్బును దోచుకుంటున్నాడు వాడు. దేవుని సేవకి ఇవ్వకుండా
దేవుని పరిచర్యకి కూడా వాడు నాశనం చేస్తున్నాడు, మనల్ని పాడు చేస్తున్నాడు. 3 కార్యాలు చేస్తాడు. ఒకడు ఏం చేస్తున్నాడంటే, ఒకటి నాశనం, రెండవది దోచుకునేది, మూడవది హత్య. నీవు ఆత్మీయతలు కిల్ బెదర్. మా పాస్టర్ గారు ప్రార్థన మొదట్లో చేసినప్పుడు నేను ఏం పాడేవాడు అనుకుంటే, ఏం ప్రార్థన 4 గంటలు ప్రార్థన చేస్తాంటే మోకాల మీద. ఇప్పుడు చేయండి కారణం సన్నిగిలిపోయింది. ప్రార్థన ఎందుకు తగ్గిపోయింది? బా ఏం పోతా ఉంటా మా పాస్టర్ గారితో నేను. ఏది ఇప్పుడు పాస్టర్ గారితో కాదు, అమ్మగారితో పోతాను షికారు. ఎక్కడికి? పార్క్. యాడికి? యాడికి? షికార్. ఇప్పుడు అంతా ఇవి వచ్చినాయి కదా, గోబీ మంజూర్లు, ఏంటి మంజూర్లు, ఏంటంటే వచ్చినాయి, వాటికి పోతాం మనం ఇళ్ళలో చేసుకోకుండా. హల్లెలూయా, హల్లెలూయా. 5 దెబ్బంతా వాడికి పెట్టి 5 రోగాలన్నీ తెచ్చుకుంటాడు. బీపీలు, షుగర్లు, పనికిరాని వ్యాధులు, రోగాలు, అంటు రోగాలు. అక్క హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా వాడికి పెట్టి మనం తెచ్చుకుంటున్నాం. ఇంకా చదువుతామా? వాక్యాన్ని చూద్దాం త్వరగా. అయ్యగారు టైం ఏమో అయిపోయింది, ఏం చేయమంటారు చెప్పండి? ఇంకా 10 నిమిషాలు. హల్లెలూయా. 10 నిమిషాలు గ్రాంటెడ్ అండి. ఇంకా 10 నిమిషాలు చెప్పచ్చు అంటే ఎంతమందికి చెప్పండి అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓ మెజారిటీ ఉంది. అయితే అక్కకు ఆకలి అవుతుందేమో, ఆడ పొజిషన్ తినేసి నాకు సీ ఎక్కని అక్కకు సీ ఎక్కకుండా ఉంటుంది చూడు అక్క, అన్న అడవి అన్నం వచ్చింది, కడుపు నిండా తినేసి ఏడొచ్చి తూగుతుంది అని తినేసి రాకుండా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఎంత అండి? ఆవగించడం ఎక్కువ. మనకి ఎంత కావాలి? ఆవగించేంత విశ్వాసం. నీవు, నీ భర్త, నీ పిల్లలతో దేవుని మందిరానికి కావాలి. 91వ కీర్తన 12వ వచనం. 91వ కీర్తన 12వ వచనం. 91వ కీర్తన. ఈ పాదములకు రాయి తగలకుండా ఆ వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆ నీకు సింహములను, ఆ. సింహపాములను చొక్కెదవు. ఆ కొదుమ సింహములను, భుజంగములను అణగదొక్కెదవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి పాదతో ఈ రీతిగా వస్తే నీ పాదంలో తగలకుండా దేవుని దూత నీకు అడ్డుగా ఉంటుంది. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను. 92వ కీర్తనలో మళ్ళా వద్దాం. 92వ కీర్తన 12వ వచనం చూద్దాం. అక్కడ చూద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు, లెబనాను మాది. నాటబడిన వారై ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు స్పెషల్ మీటింగ్ బెదరు అన్నాడు అనుకో పాస్టర్ గారు. ఎప్పుడు మీటింగ్ లేనా బెదరు? మేము ఈ బుద్ధు బయట పోవాలి, నేను నా భార్య బిడ్డలు. యాటికి? షాపింగ్. యాడికి వల్ల స్పెషల్ మీటింగ్ వద్దు. మీటింగ్ ఏం కావాలా? దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? దేవుణ్ణి నేను ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించే మనసు మనకు కావాలండి, అలాంటి హృదయం కావాలండి. ఇదంతా కూడా ఉపోద్ఘాతమేనండి. దేవునితో మనం ఎప్పుడూ సంబంధం కలిగి ఉండేటట్లు ప్రేమించాలి. దేవునిలో మనం నాటబడిన వాళ్ళు కావాలి. దేవుని మందిరంలో మనం పట్టచాలని ఆశీర్వాదాలు పొందుతాం. ఎప్పుడు? మలాకి 3:8 వచనం. మలాకి 3:8 వచనం. దేవుని మందిరంలో మనం ఎప్పుడు కూడా సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఉండాలి. 3:8. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలికి మరి మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠాపనములను తీయక దొంగిలించుడి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిలను విప్పి
పట్టజాలనంత ఆశీర్వాదాల చేత మిమ్మల్ని. హల్లెలూయా. ఏమనుకోబాకండి, ఎంతమంది దశమ భాగం ఇస్తారంటే సంఘానికి చేయత్తండి. ఎంతమందికి ఎంతమంది అయినా అయ్యో అండవే ఏమండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా విచారకరం, చాలా విచారకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మనము ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి దేవునికి? హల్లెలూయా. చిన్నదే ఆవగింజ విశ్వాసంతో ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈవేళ ఓ కూలికి వెళ్తే 500 రూపాయలు ఇస్తారు. ఎంత ఇస్తారండి? 500. 500లో 10% తీసేస్తే ఎంత అండి? 50 రూపాయలు దేవునికి ఇచ్చి 450 రూపాయలు దేవుడు నిన్ను వాడుకోమంటుంటే ఎంతగా కష్టపడిపోతాం 50 రూపాయలు ఇచ్చేదానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 50 రూపాయలు దేవునికి ఇచ్చేదానికి మనము ఎంత బాధపడుతున్నామండి, ఎంతగా ఎంతగా. హల్లెలూయా. మా విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు. మా విశ్వాసే ఒక ఆయనకు 25,000 దాకా వస్తుంది. ఎంతండి? 25,000. ఇదే నా సొంత కానుకనా అంటాడు. ఎంత ఇస్తాడు? 500. ఎంత దొంగలు ఇస్తాను? ఎంత దొంగలు ఇస్తాను? 2,000. దేవునికి మనం ఎప్పుడైతే ఇచ్చేది ఇవ్వగలుగుతామో ఆయన ఆకాశపు 2 విషయాలు ఆయన చెప్పాడు మనకు. ఒకటి, నన్ను ఏం చేయమన్నాడు? ఒకటి, నన్ను ఏం చేయమన్నాడు? శోధించండి. మరలా ఇంకేమన్నాడు? చదవండి మాట. 9వ వచనం. 3:9. మలాకి 3:9. ఈ జనులందరూ నా యొద్ద దొంగలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా నన్ను శోధించిన యెడల. ఎవరిని? ఆయన దగ్గర మనం అడిగితే ఆయన ఇవ్వడండి. హల్లెలూయా. బికేమ్ రిచ్ ఇన్ ద క్రైస్ట్. క్రీస్తులో మనం ఐశ్వర్యవంతులు. దేవుడు చేయాలనుకుంటే మన మీద బిగబట్టుకుంటున్నాం. హల్లెలూయా. సంఘానికి ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు. కీబోర్డ్స్ లేదు, ప్యాడ్ లేదు. మంచి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా వాడుతున్నారు, వాళ్ళకి అవంతా ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఒక కీబోర్డు ప్రజెంట్ చేయండి మంచి విశ్వాసులు. హల్లెలూయా. ఒక ప్యాడ్ ప్రభువుకి ఇవ్వండి. హల్లెలూయా. జీవితకాలం అంతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఇంకా సిస్టమ్ ఇవ్వండి, JBL స్పీకర్స్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాంటివి ఎట్లా కొన్నాను తెలుసా అండి? నాకు నా తండ్రి ఇచ్చిన ఆస్తిని అమ్మి తెచ్చాను నేను ఇలాంటివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఇచ్చినవి కాదు. ఆమె నా ఆస్తి అమ్మేసి ఇప్పటికి కూడా మా అన్నలు మా అక్కలు నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే అదే. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి అమ్మేసి సువార్త ప్రకటించాం. డ్రమ్ములు, డోర్లు, అరుమన్లు కొని, సైకిళ్ళు కొని సువార్త ప్రకటించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి త్యాగం, దేవునికి ఇచ్చే మనసు కావాలి. హల్లెలూయా. దేవునికి ఇవ్వండి, సంఘం అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. సంఘం అభివృద్ధి పొందితే మీరు అభివృద్ధి పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంఘంలో ఏమంటున్నాడు? యెషయా రాసిన గ్రంథం 56:7వ వచనం. యెషయా రాసిన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడో చూద్దాము. దయచేసి నేను ముగిస్తున్నా త్వరగా. యెషయా రాసిన గ్రంథము. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తా. హల్లెలూయా. ఎవరైతే శోధిస్తారో, ఎవరైతే దేవుని సంఘాన్ని ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాడంట? ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. 11వ కీర్తన, క్షమించండి, 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. జీవ మార్గములో నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం. నీ కుడి చేతిలో. ఫిలిప్పీలు 4:4. ఫిలిప్పీలు 4:4. ఫిలిప్పీలు 4:4.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. క్రైస్తవులు హల్లెలూయా. సంఘంలో మనం ఎదగాలి. సంఘంలో మనము, మన పిల్లలు, మన భర్త కనిపించాలి. హల్లెలూయా. పెళ్ళికి రమ్మంటే మొగరపోతామా? అన్న ఏం పేరు అన్న మీరు? దేవదాస్ అన్న ఒకడైపోతాడా? అక్క అనుకంటే పిల్లలను ఎగేసుకుని పోతాడు. వాటికి కాదు, పెళ్ళికి. క్రైస్తవులు హల్లెలూయా. వాటికి పరిచయం చేస్తాడు. పెళ్లి కూతురును, పెళ్లి కొడుకును, నా భార్య, నా పిల్లలనే పరిచయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మనం పరిచయం చేద్దాం, మన భార్యలను, మన పిల్లల్ని. హల్లెలూయా. ఎప్పుడు మనం ఏదంటే మన గోడు ఏమంటే ఎప్పుడు దీవించు బాబా, ఎప్పుడు దీవించు బాబా, ఎప్పుడు దీవించు. ఎట్లా దీవించేది? నీకు ఆయనకు అడ్డుగా ఉంటే, పాపాలు అడ్డంగా ఉంటే, శాపాలు అడ్డంగా ఉంటే, దుర్మార్గాలు అడ్డంగా ఉంటే, అసహ్యత ఉంటే, చెడు కార్యాలు ఉంటే ఎట్లా ఆశీర్వదిస్తాడు? మొదట నువ్వు పాపాలు కడుక్కో. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఉందుమో అప్పుడు యేసు క్రీస్తు రక్తము మనల్ని మనల్ని ఏం చేస్తుంది? ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from all sin. హల్లెలూయా. ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. అప్పుడు మనం యాజ్ ఎ బికేమ్ ఏ. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. We are holy. హల్లెలూయా. Our God is holy. మన ప్రభువు పరిశుద్ధుడు. మీరు కూడా became a holy. హల్లెలూయా. You are a children of God. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామంటే సంఘాన్ని మనం ప్రేమించాలి. సంఘాన్ని మనం చూస్తే 20-28 వచనం, అపొస్తలుల కార్యాలు 20-28 వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడినట్లుగా 20-28 వచనం. అపొస్తలుల కార్యాలు త్వరగా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు మంచి సేవకుని మనకు అనుగ్రహించి వెళ్ళాడు. మనము మన పిల్లలను సేవకు అప్పగిస్తున్నామా? హల్లెలూయా. ఎవరు వాడు చదవకపోతే 10 సార్లు ఫెయిల్ అయితే 10th బైబిల్ కాలేజీకి. దేని కాలేజీకి? బైబిల్ కాలేజీకి. ఏం చేస్తాడు? సేవ. ఏం చేస్తాడు? సేవకు పోయినాడు. పెద్దోడు డాక్టరు, చిన్నోడు ఇంజనీరు, మూడోవాడు అంటే బిఎస్సి నర్సు, 4వ వాడు 4 సార్లు ఫెయిల్ 10th. అందుకని యాడికి? సేవ. ఏం పంపించినాడా? సేవకు. బెదా విన్ని సేవకు సమర్పించినాం. వాడు 10th పాస్ అయిపోయింటే వాడిని పంపించేవారు కాదు. ఫెయిల్ అయిపోయినాడుగా. ఏమైపోయినాడు అన్న? దేవదాస్ అన్న ఫెయిల్ అయిపోయినాడు కాబట్టి వాడు దేనికే పనికిరాడు, ఊపిరాతికి పనికిరాడు కాబట్టి ఇంకా గొర్రెలు కాడనో, గొడ్ల కాడనో, ఎడ్లు కాడనో వేయాల్సింది పోయి ఇప్పుడు యాడికి తీసుకొచ్చినాం మనము? షాప్. అట్లా వాళ్ళు చేయొద్దండి. జ్యేష్ఠుల్ని ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్యేష్ఠుల్ని మొట్టమొదటి కొడుకునో కూతురునో ప్రభుకి ఇద్దామని. హల్లెలూయా. మన పిల్లల్ని డెడికేట్ చేద్దాం. హల్లెలూయా. మన చిన్నారి బిడ్డలను డెడికేట్ చేసి ప్రభువులు ఇక్కడి నుంచి పెంచుదాం. వాయిద్యాలు నేర్చుకోమని చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు దేవుని వాక్యాన్ని కంఠోపాఠం చేసేటట్లుగా మనకి నేర్పించండి. సీరియల్ ఎప్పుడు వస్తాయని కాదు, సినిమా పాటలు, సినిమా డైలాగులు నేర్పిక బాకండి వానికి. దేవుని మాటలు నేర్పించండి. అక్కోళ్ళేమో బాగానే కూర్చున్నారు కానీ బయటికి పోతే అక్కోళ్ళ కథ తెలిసేది. నేల కాడ చూస్తే ఇందులు కొట్లాడుతూ ఉంటే రేషన్ కార్డు అయితే కొట్లాడలేదు. మీరు చాలా మంచోళ్ళుగా ఉండాలి కానీ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలో మనం సాగుతాం. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. రెండవది, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాం. మూడవది, ప్రభువులో మనం నాటబడిన వాళ్ళుగా ఉంటాం.
దేవుని మందిరంలో నాటబడితే మనము అనేక మందికి ఫలాలు ఇస్తాం. ఈ రోజున నీ కుటుంబానికి నీ ఫలాలు, నీ సంఘానికి నీ ఫలాలు, నీవిచ్చే వ్యక్తిగా నువ్వు ఫలించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో సంఘం ఫలించేది ప్రారంభిస్తుంది. సంఘం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పట్టకూడదండి ఇక్కడ ఈ ఖాళీ గ్యాప్ అంతా ఉండకూడదు, ఎక్కడ కూడా ఉండకూడదు, బయట కూడా స్థలం లేకుండా ఉండాలి. హల్లెలూయా. ఇసుకేస్తే రాలనంతగా మనుషులు దేవుని దగ్గరికి రావాలి. ఎంతమంది నశించిపోతున్నారండి, ఎంతమంది ఈ కాలంలో కోట్ల మంది వెళ్ళిపోయారండి. ఆ బాధ్యత ఆ భారం లేదా కలుసుకున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రభా, దేవా, నాలో విశ్వాసం సరిగిలిపోయింది, మాకు వెళ్దామా? నేను ముగించేస్తున్నానండి. నిజంగా ఆవగిందంత విశ్వాసం దాకా థ్యాంక్ యూ, నన్ను కనికరించు. మా ప్రియులు దివంగత నేత ఒక మంచి సేవకుని మాకు ఇచ్చాడయ్యా. ఆయన వెళ్ళిపోయినా ఒక మంచి కాపురిని మాకు ఇచ్చాడు. మేము ఇవ్వడం లేదు ప్రభా. మేము ఎప్పుడు కూడా మా బిడ్డలు ఉన్నత చదువులకు ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నామే కానీ ప్రభువా, అయ్యో దేవా కనికరించు ప్రభువా. నా సంఘాన్ని ప్రేమించలేకపోతున్న అశ్రద్ధ ఉంది నాలో, నిర్లక్ష్యత ఉంది ప్రభువా. ఆ నిర్లక్ష్యతను తీసే తండ్రి, నాకు ఆసక్తి తెచ్చి నా సంఘం కోసం నా ప్రాణాన్ని అర్పించడానికి నన్ను ప్రేరేపించు ప్రభా. సంఘం కోసం ప్రయాసపడేటట్లు, నా డబ్బు ఖర్చు పెట్టేటట్లు, నా బలము ఖర్చు పెట్టేటట్లు నాకు శక్తి దయచేయి ప్రభా. నా ప్రియ తండ్రిని, కుటుంబాన్ని మీరు దీవించు ప్రభా. వారు బాగుంటేనే ప్రభా మేము బాగుంటాం. వారు బలహీనులుగా ఉంటే మాకేం వాక్యం చెప్పగలరు? వారు బలహీనతతో ఉంటే ఏమి మమ్మల్ని బలపరచగలరు ప్రభా? నన్ను బలపరచండి, ఆ దైవజనుని బలపరచండి అని మనం ప్రభువుని అడుగుదామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నీకు వందనాలు స్వామి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా నన్ను కనికరించు స్వామి, నన్ను కనికరించు ప్రభా, నన్ను కనికరించు స్వామి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం.
లేదయ్యా ఈ లోకంలో ఉంది పరలోకం ఉంది పరలోకం చేరలేదయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఇంతమంది నీవేనయ్యా ఎందుకేనయ్యా ఎంత మంచి ఎంత మంచి దేవుడు పరిశుద్ధులైన మా ప్రియ తండ్రి వందన నీ బిడ్డలు మీరు బలపరచండి దైవజనులు కుటుంబాన్ని పిల్లలను వచ్చిన బిడ్డలు సంఘ పెద్దలు స్నేహితులు నాయన ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించి సంఘాన్ని ఒప్పదండి సంఘాన్ని ఆర్మదంతో సంఘాన్ని 100% ఫలింపచేయండి తండ్రి 100% లార్డ్ సంఘాన్ని దీవించి తూర్పు పడవ ఉత్తర దక్షిణం నుండి అనేక ఆత్మలు పంపించి అనేక ఆత్మలతో నింపు మీ దాసుని నాకంటే మాకంటే బలమైన పాత్రగా వాడుకోండి స్వామి కడవరి దినాలు భయంకరమైన దినాలు ఈ భయంకరమైన దినాల్లో మీ దాసుని బలమైన సాధనంగా వాడుకుంటారని ఆశిస్తూ వచ్చిన ఆయన బిడ్డలందరినీ వచ్చిన టీం మాతో వచ్చిన బిడ్డలు ఆశీర్వదించి మా వాహనాన్ని సమస్తాన్ని స్వాధీనించుకుని నడిపించి తిరిగి మీరు అక్కడ ఆలస్యమైతే ఇలాగ స్తుతించి ఆరాధించే భాగ్యం తెచ్చి ఎవరికెవరమో ఇది యేసు క్రీస్తు రక్తము చేత మమ్మల్ని కడిగి తండ్రి దేవుడనిగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరోసారి మీ దాసుని కుటుంబాన్ని పరిచర్యను అప్పగిస్తూ ఇంకా బ్రాంచెస్ మీరు ఆశీర్వదించమని యేసు మహిమ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందున్నాం తండ్రి ప్లీజ్ దయచేసి కూర్చుందాం దైవజనులకు ఈ అవకాశం ఇచ్చారు వారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎంతవరకు కూడా మనం చాలా చక్కటి సందేశాన్ని మనం విన్నాం. మరి నిజంగా ప్రభు మనతో ఆయన మాట్లాడారు. ఆరాధనలో మీరందరూ కూడా బలపడ్డారని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా వాక్యం ద్వారా నేను బలపడ్డాను అన్నవారు, ఆరాధనలో మేము బలపడ్డామన్నవారు, ఈరోజు ఆరాధన నాకు నా కుటుంబానికి దేవుడు ఆశీర్వదకరంగా మార్చాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించేవాడు. మనమందరం కూడా లేచి నిలబడి మరి పాట పాడుతూ